బరేలీలో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ముగ్గురు ఆడపిల్లలు దొంగతనంగా క్లాస్ రూమ్‌లో ఫోన్ చూస్తుంటే, ఆ మాస్టారు ఆ ఫోన్ లాక్కొని ఆళ్ళ ముగ్గురిని తిట్టి కొట్టబోయాడు. ఆ ఫోన్ లాక్కొని స్టాఫ్ రూమ్‌లో పెట్టాడు. దాంతో ఈ పిల్లలకి మాస్టారు మీద విపరీతమైన కోపమొచ్చి, ఆ మాస్టారుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఇంటికెళ్ళిపోయి, మాస్టారు మాతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పి ఈ ఆడపిల్లలు తల్లిదండ్రులకి చెప్పారు. చెప్పడంతో తల్లిదండ్రులు పిల్లల మాటే నమ్ముతారు కాబట్టి వాళ్ళెమ్మటే టీచర్ మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులకి ఆడపిల్లల మీద జరిగినప్పుడు వాళ్ళ విట్నెస్సే ఫైనల్ విట్నెస్. ఇంకెవడి మాట వినరు. ఆడపిల్లలు చెప్పిన దానికి ఇంకా విట్నెస్ ఏముండదు. మాతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పడంతో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మాస్టర్ మీద కేసు ఫైల్ చేస్తే ఆయనకి 8 సంవత్సరాలు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఉంటే ఈ పిల్లలు పెరిగి పెద్దాళ్ళయ్యారు. 8 సంవత్సరాల తర్వాత మరి ఏం జరిగిందో ఏమో, ఈ పిల్లలు పెద్దయిన తర్వాత మెచ్యూరిటీ పెరిగి తమ చేసిన తప్పు తెలుసుకొని కోర్టుకెళ్ళి నిజం చెప్తే ఆ మాస్టర్‌ని విడుదల చేశారు. ఆయన ఉద్యోగం పోయింది, ఆయన పరువు పోయింది, ఆయన కుటుంబం రోడ్డు మీద పడింది, ఆయన అనేక కష్ట నష్టాలు అనుభవించాడు. ఇది కేవలం పిల్లలు చేసినటువంటి తప్పు. పిల్లలు ఈ రోజుల్లో విలువలు లేవు. విలువలు ఎందుకు లేవంటే పద్యాలు లేవు, కథలు లేవు, అమ్మ, తాతయ్య, నాయనమ్మలు లేరు. వీళ్ళకి మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి ఎంతసేపటికి ఎంటర్టైన్మెంటు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ గారాబాలు, వాళ్ళు అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇవ్వడం వలన పిల్లలు ఈ రకంగా తయారవుతున్నారు. విద్యతో పాటుగా వినయం ఉండాలి. వినయంతో పాటు మానసిక పరిపక్వత ఉండాలి. విలువలు కూడా విద్యార్థులకు నేర్పాలి. అలా నేర్పనట్లయితే ఈరోజు టీచర్ల మీద తప్పుగా ప్రవర్తిస్తారు, రేపొద్దున తల్లిదండ్రుల మీద తప్పుగా ప్రవర్తిస్తారు, భవిష్యత్తులో సమాజం ఎడల కూడా తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకుండా దాన్ని ఓర్పుగా గమనించి అది నిజమా అబద్ధమా తెలుసుకొని తల్లిదండ్రులు ముందుకెళ్తే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి.